మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ముఖ్యంగా సీజన్ని బట్టి మనకి మన హెల్త్ కండిషన్ చేంజ్ అవుతుంటుంది చాలా మందికి. వర్షాకాలంలో ముఖ్యంగా జలుబు చూస్తూ ఉంటాం. కొంతమందికి కారణం లేకుండా, సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా జలుబుతో ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటారా సార్? జలుబు అనేది ఒక కామన్ డిసీజ్ అండి. ప్రతి ఒక్కరికి జలుబు రావాలి. జలుబు వస్తే ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నాకు చాలామంది తల్లిదండ్రులు వస్తారు, సార్ మా వాడికి జలుబు వచ్చింది సార్, వెంటనే మెడిసిన్ ఇవ్వండి సార్. అట్లా తీసుకోవడం అనేది తప్పనమాట. జలుబు వస్తే ఏమవుతుందంటే లోపలికి మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ చిన్నపిల్ల వాడికి 1 year అనుకోండి. 1 year అప్పుడు వాడికి జలుబు వచ్చింది అనుకోండి, 1 month ఉంటుంది, తగ్గిపోతుంది, రైట్. 2nd year వస్తుంది, 21 days ఉంటుంది. 3rd year వస్తుంది, 15 days ఉంటుంది. 4th year ఉంటుంది, 1 week ఉంటుంది. అట్లా వీడి ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ వాడు జలుబు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు మనం న్యాచురల్గా వదిలేస్తే. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక్క జలుబు వస్తేనే, ఒక చిన్న జలుబు వస్తే 10 మాత్రలు ఇస్తారు. వాడి ఇమ్యూనిటీ ఎప్పుడు డెవలప్ కావాలి? ఇంకా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను ఏం చెప్తానంటే, జలుబు, దగ్గు, ఫీవర్ అని వస్తే నేను అసలు మెడిసినే ఇవ్వను అనమాట. తప్పదు, మన చేతిలో మన చేయి జారిపోతుంది, ఇంకా కాంప్లికేషన్స్ వెళ్తుందంటేనే దగ్గుకి జలుబుకి మెడిసిన్ వాడాలి. దగ్గు జలుబులు ఎందుకు కామన్గా ఈ కాలంలో వస్తున్నాయంటే, మనం ఇమ్యూనిటీకి దాని పని దాన్ని చేసుకోకుండా మనం అడ్డుపడుతున్నామంటే తరచుగా మళ్ళీ వస్తున్నాయి. సో జలుబు, దగ్గు, ఫీవర్ అనేవి కంపల్సరీ రావాలి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మెడిసిన్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు మీకు ఇంకా తప్పదు, నాకు వేరే పని ఉంది, ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఏదో ప్రజెంటేషన్ ఉంది అంటే కంపల్సరీ జలుబుకి, దగ్గుకి, వీటన్నిటికీ హోమియోపతి మెడిసిన్ వాడండి. హోమియోపతి మెడిసిన్ వల్ల మీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుందే తప్పితే ఇమ్యూనిటీని తగ్గించి జలుబుని తగ్గించామన్నమాట. హోమియోపతి ఏం చేస్తుందంటే, ఏదైతే మీ ఇమ్యూనిటీ ఉంటుందో ఆ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేయడం వల్ల జలుబు అనేవి, దగ్గు, జలుబు, ఫీవర్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంటే న్యాచురల్గానే మీ ఇమ్యూనిటీని పెంచి తగ్గిస్తుంది. కాబట్టి హోమియోపతి ద్వారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి కాకుండా మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సార్, చాలా వరకు మనకు తెలుసుకోవడం అంటే ఇప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? రైట్. సో రోగనిరోధక శక్తి అనేది తగ్గకూడదు, పెరగకూడదు. తగ్గితే ప్రాబ్లమే, పెరిగితే ప్రాబ్లమే. తగ్గింది అని ఎలా తెలుసుకోవాలంటే, ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. వీళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి? చీటికి మాటికి ఫీవర్ రావడము, కాఫ్ రావడము, కోల్డ్ రావడము, హెడేక్స్ రావడము, యూరిన్ మంట రావడము, లూజ్ మోషన్స్ రావడము, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము. సో ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోతే. అదే ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి, అలర్జీస్ వస్తాయి. ఏం అలర్జీస్ వస్తాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ అలర్జీస్ రావడము, నోస్ అలర్జీ రావడము, కళ్ళు అలర్జీ రావడము, చెవుల్లో ఇచ్చింగ్ రావడము. ఎప్పుడైతే ఆస్తమాలు రావడము, ఎప్పుడైతే అలర్జీ సింటమ్స్ పెరుగుతాయో, అంటే ఇమ్యూనిటీ హైపర్ పనిచేయాల్సిన దానికంటే ఎక్కువ పనిచేస్తుందో అప్పుడు అలర్జీస్ వస్తాయి అన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే తక్కువ పనిచేస్తుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. మీరు అలా అలర్జీస్లోకి వెళ్ళకూడదు, ఇన్ఫెక్షన్స్లోకి వెళ్ళకూడదు అనమాట. అంటే ఆ మధ్యలో ఏదైతే ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, ఆ స్వీట్ స్పాట్లో ఉండాలన్న. హోమియోపతిలో ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఏంటంటే డబల్ ఎడ్జ్డ్ నైఫ్ లాంటి, అంటే మీకు అలర్జీస్ రాకుండా చూస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా మీ ఇమ్యూనిటీని ఆప్టిమైజ్ చేసే మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంతా హోమియోపతిలో ఉంటాయి. మీకు కానీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ కంటిన్యూస్గా వచ్చినా, అలర్జీస్ కంటిన్యూస్గా వచ్చినా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో నార్మల్గా మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే ఎలాంటి చిన్న మార్పులు చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు? రైట్. సో ఇమ్యూనిటీ పెరగకూడదు, తగ్గకూడదు అండి. ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి ఏమవుతుందంటే అలర్జీస్ వస్తాయి. ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనము ఇమ్యూనిటీ మధ్యలో ఉండాలి, పెరగకూడదు, తగ్గకూడదు. సో తగ్గితే ఇన్ఫెక్షన్స్, పెరిగితే అలర్జీస్. మనం ఇన్ఫెక్షన్స్లోకి వెళ్ళకూడదు, అలర్జీస్లోకి వెళ్ళకూడదు. మంచి ఇమ్యూనిటీ ఉండాలి, ఆప్టిమైజ్డ్ ఇమ్యూనిటీ ఉండాలంటే ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ తగ్గించాలి. తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థం, రైస్, వీట్, మేజ్, జావర్, బాద్, ఏవైతే మనము ప్రాసెస్డ్ ఫుడ్ అంటాము అదంతా తగ్గించాలి. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ హైలీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఇవి తగ్గించాలి డైట్లో. ఏమి తినాలి అంటే బాగా ఆకుకూరలు తినండి,
బాగా కాయగూరలు తినండి, బాగా నట్స్ తినండి, సీడ్స్ తినండి, మీట్ తినండి, ఎగ్స్ తినండి, పల్సస్ పప్పు దినుసులు, మొలకలు అంటాం కదా, మొలకలు బాగా తినండి, బాగా ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి. ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. దీంతోపాటు మంచిగా నిద్రపోవాలి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోనియాలి వాళ్ళని. మంచిగా నిద్రపోతే ఇమ్యూనిటీ చాలా బాగా ఉంటుంది. అదే అడల్ట్ యంగ్ మేలు ఫీమేల్ అయితే మాత్రం 7 to 9 hours పర్ డే నిద్రపోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మనకు 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ చేయాలి. లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఏవైతే అలవాట్లు ఉన్నాయో అలవాట్లకు దూరంగా ఉంటే ఇమ్యూనిటీ అనేది తప్పకుండా పెరుగుతుంది. దీంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్. మీకు ఇమ్యూనిటీ తగ్గిన, ఇమ్యూనిటీ పెరిగిన, ఇమ్యూనిటీని ఆప్టిమైజ్ చేయడానికి హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటుంది. అంటే జెనెటిక్స్ని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ ఫిజియాలజీని బట్టి, వాళ్ళ ఫిజిక్ని బట్టి మెడిసిన్ ఇస్తాం. ఆ మెడిసిన్ కనుక వాడితే తప్పకుండా వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా మంచిగా ఆప్టిమైజ్ అవుతుంది. సార్, చాలా వరకు చిన్నపిల్లలలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని అంటూ ఉంటారు కదా, మరి ఒకవేళ మన పిల్లలలో, ఇంట్లో ఉన్న పిల్లలలో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంది అన్నప్పుడు మనం ఎలా గుర్తించవచ్చు అంటారు దాన్ని? రైట్. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అంటే ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రావడం అంటే ఏంటి? తరచూ దగ్గు రావడము, దగ్గు వచ్చింది, లేకపోతే తరచూ కోల్డ్ రావడము, యూరిన్లో మంట రావడము, లూజ్ మోషన్స్ రావడము. సో ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గింది అని. సో మీకు ఇమ్యూనిటీ దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎందుకు ఈ విధంగా వస్తుంది అని ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేయాలి. ఇమ్యూనిటీ తగ్గడానికి కొన్ని వందల వేల రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మొన్ననే ఒక కేసు వచ్చింది. 6 yearsగా 1 year 3 months ఓల్డ్ బాయ్ అనమాట. వాడికి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మంచి ఫుడ్ పెడుతున్నారు, మంచి ఎన్వైరన్మెంట్ పెడుతున్నారు, బాగా నిద్రపోతున్నారు, స్ట్రెస్ లేదు, అన్నీ చెక్ చేస్తూ వచ్చాం, ఏమీ దొరకలేదు. లాస్ట్కి ఒక సింపుల్ బ్లడ్ రిపోర్ట్ తీస్తే వాడు బ్లడ్ 7 ఉంది. అన్నీ తింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బ్లడ్ 7 ఎందుకు ఉంది అంటే తల్లిపాలు. మనకు తల్లిపాలు కూడా ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే తల్లిపాలు తాగుతూ ఉంటే వీళ్ళకి ఐరన్ అబ్జర్వ్ కాదనమాట. వాడికి తల్లిపాలు వీలైనంత వరకు తగ్గించండి అని చెప్పాం. వితిన్ 3 months తల్లిపాలు తగ్గించిన వెంటనే, కొంచెం ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చిన వెంటనే వాడికి మంచిగా ఇమ్యూనిటీ పెరిగి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయి అన్నమాట. సో ఇమ్యూనిటీ పెరగాలి, తగ్గాలి అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఫస్ట్ మనం గమనించాలి, అంటే డయాగ్నోజ్ చేయాలి ఎందుకు ఇమ్యూనిటీ తగ్గిందని, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. బట్ ఏది ఏమైనా కూడా హోమియోపతిలో ఇమ్యూనిటీని చిన్నపిల్లల్లో పెంచడానికి, ఆప్టిమైజ్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం దాన్ని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ జెనెటిక్స్ బేస్ పైన ఇస్తామన్నమాట. వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఆలోచిస్తున్నాడు, వాడు ఫిజికల్గా ఎలా ఉన్నాడు, ఎక్కువ తిరుగుతున్నాడు, అల్లరి చేస్తున్నాడా, ఈ మొత్తం వాడి ఫిజియలాజికల్, సైకలాజికల్ లెవెల్ బేస్ చేసుకొని మనము హోలిస్టిక్ కాన్సెప్ట్లో వాడికి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే కంపల్సరీ వాడి ఇమ్యూనిటీ అనేది మంచిగా ఆప్టిమైజ్ అవుతుంది. చాలా బాగా ఎదుగుతారనమాట పిల్లలు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలకే కాకుండా ప్రధానంగా పెద్దవారికి కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో మెయిన్ కారణం ఏంటంటారు పెద్దవాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తగ్గడానికి? పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడానికి మనం రీజన్స్ డిస్కసే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే. ఏం చేస్తున్నారు, పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం కెమికల్ ఎక్స్పోజరే. పొద్దున్న లేస్తారు, రైట్, బ్రష్ పట్టుకుంటారు, దాంట్లో కెమికల్స్, ప్లాస్టిక్, ఫుడ్ తింటారు, ప్లాస్టిక్, కెమికల్ ఎక్స్పోజరు, సెంట్లు వాడతారు, రైట్. మనం తినే ఫుడ్ అంతా కెమికలే. ఈవెన్ పడుకునేటప్పుడు మనం వేసుకునే బెడ్షీట్లు అన్నీ పాలిస్టర్, అన్నీ కెమికల్సే. ఇంత కెమికల్ ఎక్స్పోజర్ జరగడము, అంతేకాకుండా ఎక్కువ తిండి తినడం, పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, మిడ్ నైట్ తింటున్నారు, ఎర్లీ మార్నింగ్ తింటున్నారు, మధ్య మధ్యలో టీ, కాఫీలు, పిజ్జాలు, అంటే 24 hours తినడం వల్ల అసలు బాడీకి రెస్ట్ లేక, ఆ ఇమ్యూన్ సిస్టమ్కి రెస్ట్ లేక ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. దీంతోపాటు తినేది మొత్తం ప్రాసెస్ ఫుడ్, మొత్తం కార్బోహైడ్రేట్స్, మొత్తం omega-3 ఫ్యాటీ యాసిడ్స్, టైం కాని టైంలో తినడము. సో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మనిషి తిండి తినాల్సింది, మనిషి యాక్టివ్గా ఉండాల్సింది ఎప్పుడంటే మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మంచిగా యాక్టివ్. మార్నింగ్ ఇంతకంటే ముందు, దాని తర్వాత మంచిగా రెస్ట్ తీసుకోవాలి. మన వాళ్ళు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తారు. మన వాళ్ళు పొద్దున 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఆఫీస్లో ఉంటారు, ఏం పని చేయరు. అంటే పని అంటే ఫిజికల్గా ఏం పని చేయరు, ఎండకి ఎక్స్పోజ్ గారు, ఏమి గారు,
ఎప్పుడైతే ఈ 6 దాటుతుందో ఇంకా మొత్తం పులులు అడుగులో తిరిగినట్టు సిటీలో తిరుగుతుంటారు. అంటే టైంకు నిద్రపోకపోవడం, టైంకు తినకపోవడం, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, మర్వానా ఇవన్నీ తినడం వల్లనే ఇమ్యూనిటీ అనేది తక్కువ వస్తుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే డైట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నిద్రలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్సర్సైజ్ చేయలేకపోయినా హోమియోపతి అనేది చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మీరు ఏవైతే అలవాట్లు ఉన్నాయో దాన్ని మంచిగా ఆప్టిమైజ్ చేసుకొని ఆ అలవాట్ల నుంచి బయటికి రావడానికి, అడిక్షన్స్ నుంచి బయటికి రావడానికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పెరగాలి అంటే రోజువారీ అలవాట్లలో ఏం చేంజెస్ చేసుకోవచ్చు అంటారు? ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. మనకు 5 ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి లైఫ్కి 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, లో ఫ్రీక్వెంట్గా అంటే వెంటనే డైట్ తీసుకోకపోవడం, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 లోపల మన డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మంచిగా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, సీడ్స్, మీట్, ఎగ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్, మొలకలు అంటాం కదా, ఇవి బాగా తీసుకోవాలి. మానేయాల్సింది ఏంటంటే షుగర్స్, తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థం, ప్రాసెస్ ఫుడ్ మానేయాలి. ఈ పని చేస్తే 90% ఆఫ్ ది హెల్త్ వచ్చేసినట్టు అనమాట. దీంతోపాటు మంచిగా నిద్రపోవాలి. 7 to 9 అవర్స్ నిద్రపోండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. అన్ని రకాల ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే ఎక్సర్సైజ్ చేసే టైం కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 లోపల ఎక్సర్సైజ్ అయిపోవాలన్నమాట. 2 o'clock ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్. దాంతోపాటు లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోండి. ఆల్కహాల్, స్మోకింగ్ వీటికన్నిటికి దూరంగా ఉంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మీకు ఇమ్యూనిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మీ జెనెటిక్ బేస్డ్గా ఉంటుంది. మీ జెనెటిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీ థింకింగ్లో ఏదైనా, మీ సైకాలజీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీ ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని హోమియోపతి ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు.